హలో హాయ్ మై డియర్ కస్టమర్స్ అండ్ మై ఫ్రెండ్స్. నేను 2 వీక్స్ బ్యాక్ చెప్పాను కెమెరాస్లో ఏమేమి ఉన్నాయి, కొత్త మోడల్ ఏమి, అప్డేట్ ఏంటి, ఇంట్లో ఎలాంటి కెమెరాలు వేసుకోవాలి, మనకు బయట ఎలాంటి కెమెరాలు కావాలి, అండ్ ఇంకా మనకు జూమ్ అయ్యే కెమెరాలు ఏమైనా ఉన్నాయా అన్నీ అడుగుతున్నారు ఫ్రెండ్స్ కస్టమర్స్ అందరూ. అది నేను మీకోసం తీసుకొని వచ్చాను ఇప్పుడు పీటీజెడ్ కెమెరా. ఆ కెమెరా ఏంటి, దాని యొక్క ఫ్యూచర్ ఏంటి, మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలి ఆ కెమెరా అనేది నేను టోటల్గా ఒక వీడియో రెడీ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆ వీడియో అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకు పీటీజెడ్ కెమెరాలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, మనకు ఎన్ని మీటర్లు అనేది కవర్ చేస్తుంది, ఎన్ని కిలోమీటర్ వరకు ఉంటుంది కెమెరా అనేది నేను ఈ వీడియో రెడీ చేశాను ఫ్రెండ్స్. హలో డియర్ కస్టమర్స్, మీరంతా చూస్తున్నారు మనకు ఇంటి సైడ్ వచ్చి మనకు ఏమైనా కనబడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యలో. ఇప్పుడు మనకు సీసీ కెమెరాలు కంపల్సరీ కావాల్సిందే. ఈ విధంగా మనకు కెమెరాలు అనేది కంపల్సరీగా కావాల్సిందే. మీరు అదేవిధంగా చూస్తున్నారు, రోడ్లపైన చూస్తుంటారు, మీకు ట్రాఫిక్ సైడ్ కనబడుతుంటాయి పీటీజెడ్ కెమెరాలు. మీకు పీటీజెడ్ కెమెరాలు చాలామంది అడుగుతున్నారు, పీటీజెడ్ కెమెరాలు ఎలా కావాలి అంటే కాన్ఫిగరేషన్ ఏంది, ఎలా ఉంటాయని. అందుకే ఫ్రెండ్స్ నేను మీకోసం అన్నీ ఇప్పుడు ఏమేమి మోడల్స్ ఉన్నాయని తీసుకొని వచ్చాను చూపించడానికి పీటీజెడ్ కెమెరాలు. ఫస్ట్గా నేను చూపిస్తున్నాను మీకు. ఇది మనకు ఐపీలో ఉంటుంది పీటీజెడ్. ఇది మనకు 2 MPలో వస్తుంది, ప్లస్ అలాగే 25x జూమ్, 4 MP కెమెరా 25x జూమ్. అదేవిధంగా మనకు దీంట్లో స్పీడ్గా అనేది వర్క్ చేస్తుంది కెమెరా. మనకు నైట్లో కలర్ వ్యూ అనేది కూడా షో చేస్తుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనకి ఐఆర్ లెన్స్ అనేది నైట్ విజన్ ఆన్ అయిపోతాయి. ఆటోమేటిక్గా లైటింగ్ లేకపోయినా కూడా మనకు కలర్ వ్యూలు కనబడుతుంది. అదేవిధంగా మనకి ఈ కెమెరాలో ఫీచర్ ఏంటంటే మనకు 2 క్యామ్స్ వస్తాయి. మనకు మొదటి క్యామ్ అనేది స్ట్రైట్గా 24 hours వాచింగ్ ఉంటుంది. ఇది మన కింద పీటీజెడ్ అనేది మనకు దీంట్లో మోషన్ డిటెక్షన్ అనేది ఉంటుంది. మోషన్ ఆన్ చేసుకోవచ్చు, లేదంటే మన హ్యాండ్తో ఆపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ AR2, ఇది మనకు అనలాగ్ కెమెరా. ఇప్పుడు అనలాగ్ అంటే ఐపీలో ఉంది, అనలాగ్లో ఉంది. మనకు అదేవిధంగా అనలాగ్ ఎట్లా అంటే అనలాగ్లో వచ్చి మనకు అనలాగ్ 2 MP DVRs ఉంటాయి, దానికి కూడా యాక్సెస్ అవుతుంది ఈ కెమెరా. ఐపీ కెమెరా అనేది NVR ఒకటే యాక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు జూమ్ అనేది ఎంత అని అడుగుతారు మీరంతా. మనకు 2 MP కెమెరా వచ్చి 2 MP 25x జూమ్. మనకి ఈ కెమెరా వచ్చి 200 జూమ్ వరకు, 200 మీటర్స్ వరకు జూమ్ అవుతుంది మన కెమెరా. మనకు వెహికల్ నెంబర్ అనేది క్లారిటీగా క్యాచ్ అవుతుంది. అది అనలాగ్లో అయినా సరే, ఐపీలో అయినా సరే ఫ్రెండ్స్. మనకు ఐపీ అంటే ఎలా అంటే ఐపీ అది నెట్వర్క్ మీద కాన్ఫిగరేషన్ అయి ఉంటుంది. ఆ కెమెరాకి ఐపీ అడ్రస్ అనేది సెట్ అయి ఉంటుంది, అందువల్ల అది ఐపీ కెమెరా అవుతుంది. అనలాగ్ అంటే మనకు నార్మల్గానే ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ అంతా నార్మల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, బట్ నార్మల్గా ఉంటుంది. నేను వచ్చే వీడియోలో కూడా మీకు నార్మల్గా ఎలా ఉంటుందో అది కూడా చెప్తాను, కాన్ఫిగరేషన్ అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకొకటి మనకు కలర్ వ్యూ కెమెరా, 4 MP ఐపీ కలర్ వ్యూ కెమెరా. ఇది మనకి ఈ కెమెరాలో యాజ్ ఇట్ ఈస్ ఆ కెమెరా ఎలానో ఇది కూడా అలాగే ఫ్రెండ్స్. దీంట్లో ఫీచర్స్ చాలా ఉన్నాయి, ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో ఫీచర్స్ ఏమంటే ఇది 32x జూమ్, 4 MP 32x జూమ్ కలర్ కెమెరా. మనకి ఈ కెమెరాలో వచ్చి ఇది ఎలా అంటే 32x జూమ్ అంటే ఎంత వరకు కవర్ అవుతుంది బ్రో అని అడుగుతారు. ఇది మన 32x జూమ్ అనేది 600 to 800 మీటర్స్ వరకు కవర్ అవుతుంది. మనకు లోకల్ ఏరియాలో, కాలింగ్స్లో, ఇంకా అపార్ట్మెంట్స్ కాడ సింగిల్ క్యామ్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది బ్రో. ఎందుకంటే మనకు ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో ఈ విధంగా ఫీచర్స్ ఉండడం అనేది చాలా గ్రేటు. ఇంకా మనకు ఇవి అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చూస్తున్నారు, కెమెరాలన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మనం ఇన్స్టాల్ చేస్తాము, వారంటీ ఇస్తాము. మీకు కావాలంటే మీకు ఇంకా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేస్తాను. మీకు టెక్నికల్గా సపోర్ట్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్.